కార్డు కోసం దరఖాస్తు పెట్టి ఆధార్ కార్డులు ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్లాపూర్లో 247 మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మనాన్ని ఏడున్నారని వెరిఫై చేయలేరా అన్న. పిల్లల్ని తెచ్చిపెడితే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారా అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా. అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. కిషన్ గంజ్ వీడియో ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న. ఒక వారం రోజులు గడువిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్లాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దయించి వీటి మీద అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడుదల వారీగా పోవాలన్నా ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం 1 వీక్ గ్యాప్ ఇస్తాం. తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज, ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है। सरकारी हो या निजी जमीन, घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I'm tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్గా ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్ గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే